Hello everyone, this is Madhu. I'm an irrigation engineer. Today I want to discuss about recent trending topics like Hydra, FTL and buffer zone. ఓకే మనకు ఈ FTL అండ్ బఫర్ జోన్స్ గురించి ఐడియా ఉంటే అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా మనకు ఫ్యూచర్లో జరిగే ఇన్వెస్ట్మెంట్స్కి మేబీ హెల్ప్ కావచ్చు ఆర్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ ఎనీ ల్యాండ్స్ ఓకే it will help you to know whether it comes under FTL buffer zones or not. Okay. Okay. Let's get into the topic. First of all, మనకు ఏంటి రీసెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మనకు వాట్ ఈస్ హైడ్రా 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 ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. హైడ్రా ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్యాంక్ అంటే ఒక చెరువు అనుకోండి. ఈ చెరువులో ఈ బౌండరీ ఎఫ్టిఎల్ ఆర్ ఈ చెరువు చుట్టూ ఉన్న బఫర్ జోన్స్ ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్స్లో కానీ ఎంక్రోచ్మెంట్ అయి చేసిన బిల్డింగ్ యాక్టివిటీస్ని ఆర్ కన్స్ట్రక్షన్స్ని ఇట్ ఈస్ డిస్మాంటిలింగ్. ఓకే, ఇందులో మనకు ఫ్రీక్వెంట్గా వినపడుతున్న వర్డ్స్ ఏంటంటే ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్. ఓకే, సో నౌ we will discuss about what is FTL and what is buffer zone. Okay, what is FTL and what is buffer zone? FTL అంటే సింపుల్ గా FTL అంటే the level of water, the maximum water level that a tank can reach when it's supplying water. Also it refers to the water spreading of tank. ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే FTL is the level of water when the tank is full is called full tank level. ఓకే, ఇది చూడండి, ఇప్పుడు ఈ ట్యాంక్ ఈజ్ ఫుల్, ఇట్ ఇస్ ఎ ఫుల్ ట్యాంక్. ట్యాంక్ అనేది ఫుల్గా నిండి ఉంది. ఓకే, వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్, ట్యాంక్ ఫుల్గా వాటర్తో నిండి ఉన్నప్పుడు ఈ వాటర్ ఎక్కడి వరకు అయితే మ్యాక్సిమం లెవెల్ ఎక్కడి వరకు అయితే రీచ్ అవుతాయో దట్ ఈస్ కాల్డ్ ఫుల్ ట్యాంక్ లెవెల్. చూడండి, వాటర్ ఫుల్గా ట్యాంక్ అనేది ఫుల్గా నిండి ఉన్నప్పుడు వాటర్ ఏ లెవెల్ వరకు అయితే స్ప్రెడ్ అవ్వగలవో ఈ లెవెల్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటాం. సో దీన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ బౌండరీ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ FTL బౌండరీ. ఈ లోపల ఏరియా వచ్చేసి FTL ఏరియా అంటారు. క్లియర్? ట్యాంక్ ఎప్పుడైతే ఫుల్గా ఉన్నప్పుడు ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ద ట్యాంక్ ఈజ్ కాల్డ్ FTL, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ బౌండరీని FTL బౌండరీ అంటారు. ఈ లోపల ఏరియాని FTL ఏరియా అంటారు. ఓకే, బట్ హియర్ ట్యాంక్ ఫుల్గా ఉంది, ట్యాంక్ ఫుల్గా నిండి ఉంది అని మనం ఎప్పుడు చెప్తాం? ఓకే, ట్యాంక్ ఫుల్గా ఉందని మనం ఎప్పుడు చెప్పగలం అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు ఏదైనా ఒక ట్యాంక్కి, ఏదైనా ట్యాంక్ జనరల్గా ట్యాంక్స్కి, మన చెరువులకి వియర్ లైక్ ట్యాంక్స్ హ్యాజ్ ఎన్ వియర్ అంటే మనకు అలుగు అంటాము జనరల్ తెలుగులో. ఈ అలుగు మీద నుంచి, ఈ అలుగు లెవెల్ ఏదైతే ఉంటుందో ఈ అలుగు మీద నుంచి వాటర్ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో, వెన్ వాటర్ ఓవర్ఫ్లోస్ ఓవర్ ద వియర్ దట్ ఇండికేట్స్ ద ట్యాంక్ ఈస్ ఫుల్. ఓకే, చూడండి చూడండి ఇక్కడ చూడండి, ద వాటర్ ఓవర్ఫ్లోస్ ఓవర్ ద వియర్, ఇది వియర్ అలుగు. ఓకే, when the water overflows over the weir that indicates the tank is full. Okay, when the tank is full the level of water is called full tank level. Clear? ఇప్పుడు వాటర్ అనేటివి వియర్ మీద నుంచి ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు ద లెవెల్ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ ఫుల్ ట్యాంక్ లెవెల్.
ఓకే, ఈ బౌండరీని ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL బౌండరీ అని అంటారు. ఓకే, ఈ లోపల ఏరియాని FTL ఏరియా అంటారు. I hope it's very clear. Okay, the level of water when the tank is full is called full tank level. Okay, full tank full గా ఉందని మనం ఎప్పుడు చెప్తామంటే when the water overflows over the weir, అలుగు మీది నుంచి మనకు వాటర్ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో that indicates the tank is full. At that situation the level of water is called full tank level. ఓకే, మనకు జనరల్గా ట్యాంక్ అనేది ఫుల్గా ఉంది కాబట్టి full tank level we can find. Okay, but when the tank is not full of water, ట్యాంక్ అనేది సపోజ్ ఇది ఒక చెరువు, అందులో వాటర్ అనేది ఒక 30 to 40% ఫిల్ అయి ఉంది. then at this situation how can we find the FTL? how can we find the FTL boundary అంటే చూడండి, ఈ కేసు చూడండి, దిస్ ఈజ్ వియర్, ఇది మనకు అలుగు. మనకి ఇందులో ఈ చెరువులో ఏంటంటే వాటర్ అనేటివి ఒక 30 to 40% వాటరే ఫిల్ అయి ఉన్నాయి. ఓకే, అట్ దిస్ సిచ్యువేషన్, ఓకే, అట్ దిస్ సిచ్యువేషన్ మనకు FTL బౌండరీ ఎలా అంటే సపోజ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో అలుగు మీద ఉన్నటువంటి లెవెల్ని, ఈ లెవెల్ సేమ్ లెవెల్ మనకు చెరువు బౌండరీస్లో, చెరువు చుట్టుపక్కల ఎక్కడైతే లెవెల్ టచ్ అవుతుందో అక్కడ మార్క్ చేస్తాం మనం. జనరల్గా సపోజ్ ఈ అలుగు మీద ఉన్నటువంటి లెవెల్ 100 అనుకోండి సపోజ్. బై యూజింగ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ సేమ్ లెవెల్ 100 ఎక్కడ టచ్ అవుతుందో చూస్తారు. సపోజ్ ఇక్కడ లెవెల్ చూస్తే మనకు 102 ఉంది అనుకోండి, ఇక్కడ చూస్తే 98 ఉంది, ఇక్కడ లెవెల్ చూస్తే 100. ఓకే, సపోజ్ ఇక్కడ లెవెల్ చూస్తే 100. అలా మనకి ఎక్కడైతే 100 లెవెల్ టచ్ అవుతుందో దాన్ని మార్క్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ FTL, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఓకే, మనకు అలుగు మీద ఉన్నటువంటి ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ మనకు చెరువు చుట్టుపక్కల ఎక్కడైతే టచ్ అవుతుందో బై యూజింగ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ విల్ డూ దట్ FTL మార్కింగ్. ఓకే, ఇది FTL బౌండరీ, మనకు ఎక్కడైతే టచ్ అవుతుందో ఇది FTL బౌండరీ. అలుగు మీద ఉన్నటువంటి లెవెల్ ఎక్కడైతే టచ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ FTL. బై యూజింగ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ విల్ డూ దట్. ఓకే, వాళ్ళు ఇరిగేషన్ ఇంజనీర్స్ మార్క్ చేస్తారు, ఇది FTL బౌండరీ. ఓకే, చెరువు అనేటిది ఫుల్గా ఉన్నప్పుడు కానీ ఆర్ 30% 40% ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడు, ఫుల్గా లేనప్పుడు కానీ ఎప్పుడైనా సరే ద FTL బౌండరీ షుడ్ బి సర్టిఫైడ్ బై ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్. క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ FTL. ఇంకా ఏంటంటే FTLలో ఉన్నప్పుడు, ఈవెన్ FTLలో ఉన్నప్పుడు పట్టా భూములు అయినా కానీ, ఈవెన్ మన ఈ FTL బౌండరీ లోపల పట్టా భూములు అయినా కానీ దెర్ ఈజ్ నో పర్మిషన్ ఫర్ బిల్డింగ్ యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. ఈవెన్ FTL లోపల మన పట్టా భూములు ఉన్నా కానీ ఓన్లీ వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి, ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్స్ ఉండవు. ఓకే, జనరల్గా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనకు వాటర్ అనేటివి 30% 40% ఉన్నప్పుడే మ్యాక్సిమం ఛాన్సెస్ టు ఎంక్రోచ్మెంట్. జనరల్గా ఏంటంటే ఇక్కడ వాటర్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు FTL పరిధిలోకి రాదు అని ఎంక్రోచ్మెంట్ జరగడం కానీ, లేకపోతే ఈ FTL పరిధిలో లేనట్టు FTL వాటర్ లేని ప్లేస్లో, FTL ఏరియా లోపల వాటర్ లేని ప్లేస్లో సాయిల్ ఫిల్ చేసి లెవెల్ని హైడ్ చేయడం లాంటి ఎంక్రోచ్మెంట్స్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అకార్డింగ్లీ దట్ ఆబ్వియస్గా గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. మోర్ ఓవర్ చెరువు చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఈవెన్ FTL అవతల బఫర్ జోన్ అవతల కానీ
చెరువు చుట్టుపక్కల ఎటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసినా యూ హ్యావ్ టు టేక్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇఫ్ యూ టేక్ an NOC from the irrigation department, you will be safe. Okay, clear? I hope it's clear about FTL. Okay, next topic, buffer zones. Buffer zone ఏంటంటే టు ప్రొటెక్ట్ అవర్ లేక్స్, టు ప్రొటెక్ట్ అవర్ వాటర్ బాడీస్, గవర్నమెంట్ as per GO 168, as per GO 168, government already decided that buffer zone, that buffer distances already decided in GO number 168 to different distances to different water bodies. Suppose మనకు ట్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ చెరువులు కానీ కుంటలు కానీ ఉన్న వాటికి ఒక రకమైన బఫర్ డిస్టెన్స్, బఫర్, ఆర్ కెనాల్, వాగు, డ్రైన్స్ ఉన్న వాటికి ఒక రకమైన బఫర్, రివర్స్కి ఒక రకమైన డిస్టెన్స్ బఫర్ జోన్గా డిసైడ్ ఆల్రెడీ ఇన్ జియో నంబర్ 168. సో యాజ్ పర్ జియో నంబర్ 168 చూద్దాం. మనం ఫస్ట్ లేక్స్ చూద్దాం. జియో నంబర్ 168 ప్రకారం ఒకవేళ ఎఫ్టిఎల్ ఏరియా, మనం ఇందాక చూసుకుంటున్నట్టు ఎఫ్టిఎల్ ఏరియా అంటే ఇది ఎఫ్టిఎల్ ఏరియా, ఎఫ్టిఎల్ బౌండరీ లోపల ఉన్న ఏరియా మొత్తం ఎఫ్టిఎల్ ఏరియా. ఓకే, ఈ ఎఫ్టిఎల్ ఏరియా అనేది అబౌట్ 10 hectares, లైక్ 1 hectare is equal to 2.471 acres. సో ఎఫ్టిఎల్ ఏరియా అనేది అబౌట్ 10 hectares, 24.71 acres కన్నా ఎక్కువ ఉంటే the buffer distance will be 30 meters from the FTL boundary. Suppose if you take a tank, చూడండి ట్యాంక్ ఫుల్గా ఉంది, ఈ రెడ్ లైన్ అనేది ఎఫ్టిఎల్ బౌండరీ. ఓకే, ఈ ట్యాంక్ ఏరియా వచ్చేసి చూడండి 40 అంటే గ్రేటర్ దాన్ 24.71 acres. Buffer will be 30 meters from the FTL. చూడండి, FTL లైన్ నుంచి, FTL బౌండరీ నుంచి 30 meters. ఓకే, మనం ఎక్కడ చూసినా 30 meters. ఓకే, ఫర్ FTL ఏరియా అబౌవ్ 10 hectares ఉంటే. అదే FTL ఏరియా బిలో 10 hectares ఉంటే, FTL ఏరియా అనేది బిలో 10 hectares ఉంటే 9 meters. ఓకే, FTL ఏరియా అబౌట్ బిలో 10 hectares ఉంటే ఇట్ విల్ బి 9 meters. చూడండి, ఇది ఒక చిన్న ట్యాంక్. లెట్ us take a small tank which is less than 24.71 acres or less than 10 hectares. The buffer will be 9 meters. ఎక్కడ చూసుకున్నా 9 meters. ఓకే, నెక్స్ట్ మనకు వాటర్ బాడీస్లో టైప్స్లో చెరువు అయిపోయింది. చెరువుకి బఫర్ జోన్ అబౌట్ 10 hectares ఉంటే 30 meters, బిలో 10 hectares ఉంటే 9 meters. అలాగే మనకు కెనాల్ కానీ, వాగు కానీ, డ్రైన్, నాలా కానీ తీసుకున్నప్పుడు ఆ డ్రైన్ విడ్త్ అనేది, ఆ డిఫైన్డ్ బౌండరీ, ఆ విడ్త్ అనేది మోర్ దాన్ 10 meters ఉంటే దెన్ అప్పుడు మనకు బఫర్ ఎంత అంటే 9 meters. చూడండి, ఇక్కడ మనకు ఈ డిస్టెన్స్ అనేది మోర్ దాన్ 10 meters ఉంటే చూడండి, డిఫైన్ బౌండరీ అంటే ఈ బౌండరీ అనేది ద డిఫైన్ బౌండరీ విల్ బి డిసైడెడ్ బై ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓన్లీ. ఓకే, ఆ డిఫైన్ బౌండరీ అనేది మోర్ దాన్ 10 meters ఉన్నప్పుడు ద బఫర్ విల్ బి 9 meters on both sides. The buffer will be 9 meters
అండ్ బోత్ సైడ్స్. ఓకే, ద డిఫైన్ బౌండరీ అనేది లెస్ దాన్ 10 మీటర్స్ ఉన్నప్పుడు, ఓకే, లెస్ దాన్ 10 మీటర్స్ ఉన్నప్పుడు ద బఫర్ విల్ బి 2 మీటర్స్. చూడండి, ఇది ఇఫ్ టేక్ ఏ స్మాల్ డ్రైన్, స్మాల్ ఆర్ కెనాల్, ఇది డిఫైన్ బౌండరీ అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ సపోజ్ 8 మీటర్స్, 8 మీటర్స్ అనుకుంటే లెస్ దాన్ 10 మీటర్స్ ఉంటే ద బఫర్ విల్ బి 2 మీటర్స్ ఓన్లీ, 2 మీటర్స్ ఓన్లీ. ఓకే, క్లియర్? చూడండి, ఈ వాగు కూడా అంతే. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 10 మీటర్, వాగు కానీ కెనాల్ కానీ నాలా కానీ ఏదైనా, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 10 buffer will be 9 meters. If it is less than 10, the buffer will be 2 meters. Clear? Suppose if we take a river, rivers కి ఏంటంటే జనరల్ గా మనం విత్ ఇన్ ద మున్సిపాలిటీ ఆర్ విత్ ఇన్ ద నగర పంచాయత్ లిమిట్స్ లో ఉంటే the FTL will be 50 meters from the boundary of a river, and boundary of river decided by the ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సపోజ్ చూడండి, ఇప్పుడు మనకు మూసీ రివర్ తీసుకుంటే, సపోజ్ ఇది డిఫైన్ బౌండరీ అనుకోండి, విత్ ఇన్ ద మున్సిపాలిటీ, విత్ ఇన్ ద నగర పంచాయత్ లో అయితే ద బఫర్ జోన్ విల్ బి 50 meters. ద బఫర్ జోన్ విల్ బి 50 meters. ఓకే, outside of the municipality areas, outside of the Nagar Panchayatis అయితే the buffer zone will be 100 meters. The buffer zone will be 100 meters. Obviously, boundary should be decided by the irrigation department only. ఓకే, ఇంకా ఏంటంటే జనరల్గా మనకు ఇలా లేక్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ మన చెరువుల్ని, ట్యాంక్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ బఫర్ జోన్స్ పెట్టడం జరిగింది యాజ్ పర్ జియో నంబర్ 168 ప్రకారం. ఈ వీడియో వల్ల చూడండి, ఇది మోర్ దాన్ అవుట్ సైడ్ ఆఫ్ ద మున్సిపాలిటీ ఉన్నప్పుడు డిఫైన్ బౌండరీ నుంచి 100 మీటర్స్. ఓకే, సో ఈ వీడియో ద్వారా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే, మీరు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు బయట జరిగే దానివల్ల భయపడాల్సినటువంటి పరిస్థితి ఏమీ ఉండదు. బట్ మీరు ఒకసారి ఇప్పుడు మీకు వాట్ ఈజ్ FTL, వాట్ ఈజ్ ఫుల్ ట్యాంక్ లెవెల్, వాట్ ఈజ్ బఫర్ జోన్, ఆ బఫర్ డిస్టెన్స్ ఎంత అనేది ఒక క్లియర్ ఐడియా వచ్చింది కాబట్టి ఒక్కసారి అది చెక్ చేసుకొని ఇఫ్ యూ ఆర్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్ యూ విల్ బి సేఫ్. ఓకే, ఇలాగే మనకు ఈ గవర్నమెంట్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ ఈ లేక్స్ ప్రొటెక్షన్కి కూడా మనకు ఒక జీవో ఉంది, 111 జీవో. ఇది కూడా చాలామంది వినే ఉంటారు. ఈ 111 జీవో కింద ఏ ప్లేసెస్, ఏ విలేజెస్, ఏ మండల్స్ కవర్ అవుతున్నాయి, అందులో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో విల్ బి ఇన్ఫర్మేటివ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ.